బంట్రౌతులు క్రీస్తును అవహేళనము చేయుట. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 27 నుండి 29 వచనములు. ఆయన వస్త్రములను ఒలిచి ఎర్రని అంగీని ధరింపచేసి ముళ్ళ కిరీటము అల్లి శిరస్సుపై పెట్టి మోకరించి హేళన చేసిరి. దావీదు తనయా హోస్సాన్నా, యూదుల రాజా హోస్సాన్నా అని పలికిన మాటలు ఓవైపు, యూదుల రాజా నీకు జయము అని హేళనతో కూడిన మాటలు మరోవైపు. ఎంత నీచము అంటే వారి పైశాచికము పరాకాష్ఠకు చేరింది. క్రీస్తును బొమ్మగా మార్చి పైశాచిక ఆనందమును అనుభవిస్తున్నారు బంట్రౌతులు. తండ్రి దేవుని రక్షణ ప్రణాళికను నెరవేర్చడము కోసం మౌనంగా అన్నిటిని భరిస్తున్నాడు క్రీస్తు. తను దైవకుమారుడు అని గుర్తొచ్చిన ప్రతిసారి మనస్సునందు ఆవేదన చెందాడు. యెరూషలేములో యూదుల రాజుగా బహిరంగముగా ప్రజల స్తుతులతో ప్రవేశించిన ఆయనను అవహేళనతో మాట్లాడడం జీర్ణించుకోలేకపోయాడు. క్రీస్తు ప్రభు ఆరాధికులుగా ఆయన నామములో ఓ చిన్న మాటను చెప్పిన, ప్రేషిత కార్యాలు చేసిన అవహేళన మాటలే తారసపడతాయి. జీవితం స్తుతులు మరియు అపశృతుల సమ్మేళనం. క్రీస్తు నామములో అన్నింటినీ సమాన దృష్టితో చూడాలి. క్రీస్తు ప్రభు శిష్యులమైన మనం ఓ వైపు సువార్త ప్రచారం చేస్తూ ఉంటే మరోవైపు విష ప్రచారం జరుగుతుంది. సువార్త బీజములు వెదజల్లుతూ ఉంటే బురద జల్లుడు జరుగుతోంది. దైవ మందిరాలు నిర్మిస్తూ ఉంటే మతదాడులు, అత్యాచారాలు, అన్యాయపు తీర్పులు, నిరుద్యోగాలు పెట్టేగిపోతూ ఉన్నాయి. కానీ క్రీస్తే మన మార్గం, మన వెలుగు, మన జీవం. క్రీస్తే లోకానికి వెలుగు, రక్షకుడు అని ప్రబోధించడములో నీ ప్రణాళిక. నువ్వే యేసయ్యా, కలకాలం నా కాపరివి. నువ్వే యేసయ్యా, కలకాలం నా ఊపిరివి.